శ్రీ కార్తీక పురాణం 18వ అధ్యాయం. మంచి పనులపై విచారణ. ఓ మునిచంద్రమా, మీ దర్శనం వల్ల, మీరు చెప్పే జ్ఞానబోధ వల్ల నేను నా వంశము ధన్యులమయ్యాము. అలాగే నా మదిలో మొలకెత్తిన సందేహాలన్నీ మొలకలన్నీ మూలాలతో అంతరించాయి. ఇక నుంచి మీ శిష్య పరమాణువుల్లో నేను ఒకన్ని. ఇప్పటి నుండి మీరే నాకు తండ్రి, గురువు, అన్న, దైవం, సర్వం మీరే. నా పురాకృత పుణ్యఫలం వల్లనే మీ బోటి పుణ్యపరుషుల సాంగత్యం లభించింది. లేకపోతే నేను మహాపాపినే. ఇదిగో ఈ దట్టమైన అటవీ మధ్యలో ఎండిపోయి మొద్దుగా గడపాల్సి వచ్చేది. తమరు కటాక్షించిన జ్ఞానబోధ వల్లనే నాకు మోక్షం కలిగింది. తమ దర్శన భాగ్యమే కలగని పక్షంలో ఈ కీకారణ్యంలోనే తరతరాలుగా చెట్టు రూపంలో పడి ఉండేవాణ్ణి. ఎన్నో ఘోరకృత్యాలు చేసిన నేనెక్కడ, మహానుభావులైన మీ సందర్శన యోగమెక్కడ, దాంతో నాకు సద్గతి కలగడమేంటి, అందులోనూ అత్యంత ఫలప్రదాయకమైనటువంటి కార్తీక మాసం కావడమేంటి, ఈ పవిత్రమైన మాసంలో మరింత విశిష్టమైన విష్ణాలయంలోకి నేను రావడమేంటి, ఇవన్నీ దైవం నాయందు అనుకూలించడం వల్ల జరిగినవే తప్ప మరొకటి కాదు. కాబట్టి నన్ను శిష్యునిగా స్వీకరించి మనుష్యులు ఎలాంటి మంచి పనులు చేయాలో, చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో చెప్పాల్సింది అని వేడుకుంటున్నాను అని ప్రార్థించాడు. అందులకు అంగీరసుడు, ధనలోభ, నీవడిగిన ప్రశ్నలన్నీ మంచివే. వీటి వల్ల నీకే కాదు, జనులందరికీ కూడా ఉపకరిస్తాయి. కాబట్టి వాటి గురించి తెలియజేస్తాను, శ్రద్ధగా ఆలకించు అంటూ ఇలా చెప్పడం ఆరంభించారు. మనిషిగా పుట్టిన ప్రతివాడు సాధారణంగా శరీరం, ఆత్మ రెండూ ఒకటేనని, ఇవి శాశ్వతాలనుకొని అసలైన జ్ఞానాన్ని కోల్పోతున్నారు. పుణ్యకార్యాలు చేస్తే శరీరం ఇక్కడే ఉండిపోతుందేమో అనుకుంటారు. అది అవివేకం. అలా ఎన్నడూ జరగదు. రెండూ రెండే. శరీరానికి ఉన్న సుఖదుఖాలు ఆత్మకు లేవు. ఎన్ని పుణ్యకార్యాలు చేసినా చివరికి శరీరం నశించక తప్పదు. అయితే ఆత్మ మాత్రం ఎప్పుడూ స్థిరంగా అలానే ఉంటుంది. దీనికి చావు లేదు. కాబట్టి ఆత్మజ్ఞానం కలగడానికి మంచి పనులు చేయాల్సింది తప్ప శరీరం కోసం కాదని శాస్త్రాలు కూడా పేర్కొంటున్నాయి. అయితే మంచి పనులనేవి శరీరం పుణ్య లోకాలలోకి వెళ్లేందుకు ఉపకరిస్తాయి. అందుకోసం వీటిని చేయాలి. అలాగే మంచి పనులు చేసినంత మాత్రం చాలదు. వాటి వల్ల వచ్చిన ఫలితాన్ని కూడా తాను స్వీకరించకుండా అది పరమేశ్వరునికే అర్పించాలి. అప్పుడే పరిపూర్ణ జ్ఞానం కలుగుతుంది. జాతి, కుల, మతాలను గుర్తించి వారు వారి కులాచరణలను ఆచరించాలి. బ్రాహ్మణులన్న వాళ్ళు సూర్యోదయం కాకముందే స్నానం చేయాలి. ఈ ప్రధాన సూత్రం పాటించకుండా ఎన్ని మంచి పనులు చేసినా వాటి వల్ల వచ్చే ఫలితం శూన్యమేనని చెప్పాలి. ఉదాహరణకు స్నానం చేయకుండా చేసే పనులన్నీ ఏనుగు తిన్న వెలగపండులా నిష్ఫలమే అని చెప్పాలి. అందులోనూ విశేషించి కార్తీక మాసంలో సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశించిన వేళ, వైశాఖ మాసంలో మేషరాశిలో ప్రవేశిస్తున్నప్పుడు, అలాగే మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు సూర్యోదయానికి ముందే లేచి స్నానం పూర్తి చేయాలి. రోజూ కాకపోయినా ఈ విశేష 3 మాసాల్లోనైనా ఈ విధంగా చేస్తే మంచిది. ఆ విధంగా స్నానం చేసి దేవతార్చన చేసుకుంటే తప్పకుండా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. సూర్యచంద్ర గ్రహణ సమయాల్లోనూ ఇతర పుణ్య రోజుల్లోనూ కూడా ఈ విధంగా సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి. ప్రాతకాల స్నానం చేసి సంధ్యావందనం, సూర్య నమస్కారాలు చేయాలి. ఆ విధంగా చెయ్యనివాడు కర్మభ్రష్టుడవుతాడు. కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందు స్నానం చేసిన వారికి చతుర్విధ పురుషార్థాలు సిద్ధిస్తాయి. కార్తీక మాసంతో సమానమైన మాసం, వేదాలలో సరితూగే శాస్త్రం, గంగా గోదావరి నదులకు సమాన తీర్థాలు, బ్రాహ్మణులకు సమానమైన జాతి, భార్య వల్ల కలిగే సుఖంతో సరితూగే ఈ రస సంపద, ధర్మంతో సమానమైన మిత్రుడు, శ్రీహరితో సమానమైన దేవుడూ లేడని తెలుసుకో. కార్తీక మాసంలో ప్రాథమికంగా చేయాల్సిన స్నానాదుల్ని చేసిన వారు కోటి యాగాలు చేసిన ఫలాన్ని పొందుతారు. అంత్యంలో వైకుంఠానికి వెడతారని అంగీరసుడు ధనలోభునికి చెప్పాడు. అన్నీ విని ధనలోభుడిలా ప్రశ్నించాడు. స్వామి, మీరు చెప్పిన ప్రతి మాట పాటవం తెలిసిన శూరుడైనా వీరుడు విసిరే పాశుపతాస్త్రగ్రంలా నా అజ్ఞానంధకారాన్ని కూకటి వేలతో సహా పెకలించి వేసింది. దాంతో ఇంకా తెలుసుకోవాలనే కుతూహల, ఉత్సాహం పెండ్లబీకుతోంది. చాతుర్మాస వ్రతం అంటారు కదా, అంటే ఏమిటి? దాన్నెందుకు చెయ్యాలి? ఎలా చెయ్యాలి? ఇంతకు ముందెవరైనా చేశారా? చేస్తే వచ్చే ఫలితాన్ని కూడా మీరు తెలియచేయండి అని కోరారు. అందులకు అంగీరసుడు చెప్పడం మొదలుపెట్టాడు. ధనలోభ, నీవు పేరుకు తగ్గట్టు ప్రజలకు భక్తియోగాన్ని సమకూర్చి పెట్టగలిగే సందేహాల్ని సంధిస్తున్నావు. కాబట్టి చెబుతా విను. శ్రీహరి సిరితో కూడి ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు పాలసముద్రంలో శేషపాన్పుపై శయనించి ఉంటారు. అలా శయనించిన పరంధాముడు తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేస్తాడు. ఈ 4 మాసాల కాలానికే చాతుర్మాసం అని పేరు. ఆషాఢ శుద్ధ ఏకాదశిని శయన ఏకాదశి అని, కార్తీక శుద్ధ ఏకాదశిని ఉత్థాన ఏకాదశి అని పిలుస్తారు. ఈ 4 మాసాల్లో విష్ణుదేవుని ప్రీతి కోసం స్నాన, దాన, జప, తపాది సత్కార్యాలను చెయ్యాలి. అలా చేసిన వారంతా శ్రీహరికి ఇష్టులవుతారు. ఈ విషయం నేను స్వయంగా శ్రీహరి ద్వారానే విన్నాను.
ఆ విషయాల్నే నీకు చెబుతున్నాను అంటూ అప్పుడు జరిగింది యథాతథంగా వివరిస్తున్నాడు అంగీరసుడు. గరుడ గంధర్వాది దేవతలు సకల వేదాలు కీర్తించి సేవలు పొందే వైకుంఠవాసుడైన శ్రీమన్నారాయణుడు లక్ష్మీ సమేతుడై ప్రసన్నంగా ఉన్న సమయంలో శ్రీమన్నారాయణుని వద్దకు ఒకరోజు త్రిలోక సంచారియగు నారద మహర్షి వచ్చారు. రావడమే తరువాయి శ్రీహరిని సరసిజ నేత్రుణ్ణి 4 చేతులు కలవాన్ని కోటి సూర్య ప్రభాసమేతుణ్ణి ముకులిత హస్తుడై నమస్కరించాడు. అప్పుడు శ్రీహరి సంయమీంద్రుణ్ణి చూసి ఏమీ తెలియని వాడిలాగా చిరునవ్వులు చిందిస్తూ ఇలా అన్నాడు. కలహభోజన, నీవు క్షేమమే కదా? త్రిలోక సంచారివై నీకు తెలియని విషయాలేవీ ఉండవు కదా? తాపసోత్తముల పుణ్యకార్యాలన్నీ నిర్విఘ్నంగా సాగుతున్నాయా? మనుష్యజాతి వారి వారి విధుల్ని వారు సక్రమంగా నిర్వర్తిస్తోంది కదా? ప్రపంచమంతా ఏ విధమైన కల్లోలాల బారిన పడకుండా శాంతి సౌఖ్యంతో ముందుకు సాగుతోంది కదా అని ప్రశ్నించారు. అందుకు నారదుడు ఆదిలక్ష్మి సమేతుడైన హరికి నమస్కరించి, మహానుభావ, ఈ లోకంలో మీకు తెలియని విషయం ఏమైనా ఉంటుందా? అయినా నన్ను చెప్పమనడం మీ లీలా విశేషం. అడిగావు కాబట్టి చెబుతున్నాను విను అంటూ ఇలా చెబుతున్నారు. క్షీరాబ్దిశయన, ఈ ప్రపంచంలో చాలామంది మునులు ప్రజలు తమ తమ కర్తవ్యాలను నిర్వర్తించకుండా నిర్లక్ష్యంగా తిరుగుతున్నారు. వారంతా ఎలా సద్గతి పొందుతారో తెలియడం లేదు. కొంతమంది తినకూడనివి తింటున్నారు. మరికొంతమంది పుణ్యవ్రతాలు చేస్తూ అవి పూర్తి కాకముందే మధ్యలో ఆపేస్తున్నారు. ఇంకొంతమంది సదాచారులుగా, మరికొందరు అహంకారపూరితులుగా, పరనిందా పరాయణులుగా జీవనాన్ని సాగిస్తున్నారు. అలాంటి వారినందరినీ కటాక్షించడమని వేడుకునేందుకు ఇక్కడికి వచ్చాను అన్నాడు నారదుడు. నారదుని మాటలు విన్న కపట నాటక సూత్రధారి అయిన శ్రీమన్నారాయణుడు కలవరపడి, లక్ష్మీదేవి గరుడ వాహనంపై సకల దేవులతో కలిసి వేల కొద్ది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ వేషంలో అడవిలో తిరుగుతున్నాడు. ఈ సర్వప్రపంచం కేవలం ఆయన దయాలబ్ధితోనే సాగుతోంది. అలాంటి దామోదరుడైన ఆయనపై భూలోకవాసులు ఎంత విశ్వాసం ఉందో ప్రత్యక్షంగా చూడాలని భూమి మీదకి అడుగుపెట్టాడు. నదీనదాలు పుణ్యాశ్రమాలు అన్నీ తిరుగుతున్నాడు. ఆ విధంగా తిరుగుతున్న సాక్షాత్ భగవంతుణ్ణి చూసి కొందరు ముసలివాడని వేలాకోలమాడారు. ఇంకొంతమంది ఈ వృద్ధునితో మనకేం పని పట్టించుకోకుండా ముఖాన్ని అటు తిప్పుకొని పోతున్నారు. కొందరు గర్వంగా, మరికొందరు కామార్థులై శ్రీహరిని కన్నెత్తైనా చూడకుండా ఉండిపోయారు. భక్తవత్సలుడైన శ్రీహరి వీరందర్నీ చూసి వీరిని తన వైపు ఎలా తిప్పుకోవడానికి ఎలానా అని ఆలోచించి ముసలి బ్రాహ్మణ రూపం విడిచిపెట్టి శంఖ చక్ర గద పద్మ కౌస్తుభ వనమాలి తదితర ఆయుధాలు ఆభరణాలు అలంకరించుకున్న దివ్యమంగళ స్వరూపంతో నిజరూపాన్ని ధరించి లక్ష్మీదేవితో కలిసి తనను అనుసరించే భక్తులు మునులతో కూడి వారిని కూడా తోడు తీసుకొని తనకు అత్యంత ఇష్టమైన నైమిషారణ్యం వైపు వెళ్ళారు. అక్కడ తపస్సు చేసుకుంటున్న మునీశ్వరులంతా స్వయంగా తమ ఆశ్రయానికి వచ్చి సాకార రూపంతో ప్రత్యక్షమైన లక్ష్మీనారాయణుని దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఈ విధంగా స్తోత్రం చేస్తున్నారు. ఆది అంతమ్ము లేదు నీకబ్జనాద, సృష్టి అంతయు క్షణములో సృజన చేసి చూసి మెరిసెడు వేలలో చోద్యమేమో, విలయమొక్కటి రప్పింతు వింతదేమో, ఆటుపోటులు కష్ట నష్టములేవి అంటబోవని నీ చేతి ఆట కాన, నిన్ను నమ్మిన వారలు వెన్నుదట్టి అండ నిలిచెడి నవ్వారి నార్తి తీర్చి. శ్లోకం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభద్రమహేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందం ప్రియం. శ్రీ స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యం అష్టాదశోధ్యాయం సమాప్తం. సర్వం శ్రీ కార్తీక దామోదర శ్రీ చరణారవిందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు.